రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుంది. ఇక మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో మొక్కులు తెచ్చుకునేందుకు భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. క్యూ లైన్లో అవస్థలు పడుతున్న అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు గొడవలు అవుతున్నాయి. ఇక్కడ ఏంటి పట్టించుకోరా వాళ్ళు? లేరు అవ్వలేరు అంటే మాకు మేము చచ్చిపోలేదు మంచిగా అడుగు కళ్ళు చూస్తాడు మంచిగా. అసలు కళ్ళు చూసుకున్నారే గవర్నమెంట్ ఎందుకున్నది? దేవుళ్ళు మీరు జాయిన్ చేయ ఎందుకు? ఇంత ఉండి ఏం చేస్తుంది? డబ్బులు తీసుకుంటున్నావు మీరు, ఉచితంగా తీసుకుంటున్నావు. మాకు తప్పుతుంది. నువ్వు అడుగు కానీ మంచిగా చూస్తున్నావు. ప్రజలు ఏమన్నా కానీ అందరికి కూకుంటున్నావు. ఊరందరూ పైసలు లేక పట్టుకుంటారు. ఒక పోలీసు వాళ్ళని ఉండాలి, ఇక్కడ లైన్ గా పంపించాలి. బోనాలు పడిపోతే మంచి అయితే చూడవుతుంది. ఎవరి బాధ్యత అది? మనం ఏంది పిల్లలు ఎడతారు, ఆగం చేస్తారు కదా. చూసి ఎవరైనా ఉండాలి, ఇద్దరు పిల్లలు ఉండాలి లైన్ గా. ఎవరు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా జరుపుకుంటారు. గొడవలు అవుతానే అని బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. మేము వరంగల్ నుంచి వచ్చినాం. పనులు స్టార్ట్ అయినాయి, మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది పెట్టద్దు. ఎక్కించి దారి ఉన్నది, ఏంది చెయ్యాలి, దారి చేయాలి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాలని ఇంకా లేదా? గవర్నమెంట్కి ఫండ్ వస్తుంది, ఇంకా లాభాలు అవుతాయి. గుడి నుంచి దారులు ఉండాలి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూడాలి. ఇంత ఇబ్బందా ఉన్నది? మరి పిచ్చోళ్ళు అవుతారు మనుషులు అందరూ. గుర్తించి వచ్చేటోళ్ళు అందరూ గొడవ అవుతానే ఇద్దరు. ఏం చేయాలి ఈ పరిస్థితి? మనుషుల పిచ్చోళ్ళు చేయడానికి, గుడి మెయింటైన్ చేయడానికి రాదు. ఒక పోలీసు వాళ్ళ పెట్టలు ఇది కాదమ్మా దసరా అటు పోవాలని. పరిస్థితి ఏంది? మనుషులు కొట్టుకొని అంటారు ఇక్కడ. మనుషులు ఇంత ఘోరం చెప్తారు ఇక్కడ. అటు చెప్తారు, ఇటు చెప్తారు. వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. బోనాలు పడిపోతాయి. మనుషులు ఏంది ఇబ్బంది? జనం బాగున్నారండి. ఇక లైన్ కలతలేదు. వీళ్ళు ఏంటంటే ఇక ముందు పంపిస్తాను. వాళ్ళ అధికారులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముందు పంపిస్తాను. సామాన్యంగా మేము వచ్చిన భక్తులకు మాకు మాత్రం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, మరి అక్కడ భక్తులు చూస్తుంటే గనక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని వాపోతున్నారు. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మరి ఎలాంటి చర్యలు, జాగ్రత్తలు తీసుకోలేదా? దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రోజు రోజుకి సమస్యలు తారాస్థాయికి చేరుకుంటున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే స్వామివారి దర్శనం అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితీ అయితే తరతరాలుగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భక్తులు బద్దిపోచమ్మ తల్లికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఈ క్రమంలోనే వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలను ఎత్తుకొని అయితే ఆలయం వద్దకు తరలి వచ్చారు. అయితే వారం చివరిలో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న అంచనా కూడా అధికారులకు ఉంటుంది. కానీ ఎంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ కూడా కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫల్యం అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నా కూడా అమ్మవారి దర్శనం కలగడం లేదంటూ కూడా భక్తులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చివరకు భక్తులు అయితే బయట నుంచే మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతున్నామని భక్తులు అయితే వాపోతున్నారు. అయితే క్యూ లైన్ లో రద్దీగా ఒక్కసారిగా పెరగడంతో తోపులాట కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తోపులాటలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విఐపి ప్రముఖుల దర్శనాలపై మాత్రం ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారన్న అధికారులు సామాన్య భక్తులపై సౌకర్యాల నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే
మొత్తంగా కూడా ప్రణాళిక లేకుండా నిర్వహణ చేయడం వల్లే ఈ అవస్థలు తమకు ఎదురవుతున్నాయని ఆ అమ్మవారి సాక్షిగా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.